జై సమ్మక్క సారక్క తల్లి కనకదుర్గ కాళికాదేవి భ్రమరాంబవి అన్నపూర్ణేశ్వరి కలకత్త కాళి మధుర మీనాక్షి కంచి కామాక్షి ఓం నమో 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 నారాయణ పెద్ద ఉసాయిలు పేరంటాలు ముగ్గు నరసింహులు ఇప్పాచేసులు ఓంకార భగవతి నమశివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుసుకోబోయేది మనము ఆర్థిక సమస్య గురించి. ఈ ఆర్థిక సమస్య అనేది ప్రజల్లో చాలా వరకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చాలామంది బాధలు పడుతున్నారు. కొంతమందికి మనశ్శాంతి లేక, కొంతమందికి ఉన్న ధనాన్ని కోల్పోయి, కొంతమంది వచ్చే ధనాన్ని పోగొట్టుకొని కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఆర్థిక సమస్య గురించి చెప్తున్నాను. అయితే ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ధనము మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ముఖ్యంగా ధనలక్ష్మిని గౌరవించాలి. ఆ ధనాన్ని అనవసరమైన విధానంలో ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టే విధానంలోనే ఖర్చు పెట్టాలి. ధనం ఒకసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ లక్ష్మీదేవి మన వెనకాల నిలబడి మన కుటుంబ సమస్యలన్నింటినీ కాపాడుతూ మన జీవనాధారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒకటి, కొంతమందికి ధనము లభించిన తర్వాత ఆ ధనాన్ని మనము ఏ రోజు ఇవ్వాలి, ఏ రోజు మనం ఎవరికి ఇవ్వకూడదు, అది ఎలా ఇవ్వాలి అనేది కొంతమందికి తెలియకుండా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అయితే ధనలక్ష్మిని శుక్రవారం రోజు ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ చేయకూడదు. మెయిన్గా లక్ష్మీదేవత మన ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుగా. తర్వాత మనం ధనం ఇచ్చేటప్పుడు ఇతరులకు మన కష్టాల్లోనో లేకుంటే అప్పు రూపంగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు అది ఇచ్చేవాడా ఇవ్వనివాడా దాని విధానాన్ని చూడాలి. ఒక్కసారి మన చేతుకుంటూ లక్ష్మిని ఇతరులకు ఇచ్చినమరా అంటే ఆ ధనలక్ష్మి కొంతమందికి అలాగనే వెళ్ళిపోతుంది. తర్వాత వాడు ఎన్ని కష్టాలు పడ్డా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనాన్ని మనం సంపాదించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది ధనాన్ని లెక్క చేయక, దాన్ని గౌరవించక, కొన్ని విషయాల్లో ఖర్చులు పెడుతూ, కొన్ని విధానాలు తెలియకుండా వాళ్ళు చేసే కొన్ని పనులు ఆగిపోయి ఆ డబ్బు లేక కొన్ని సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి ఈ ఆర్థిక సమస్య అనేది ఈ విధంగా ఉంది. కొంతమంది ఆ ధనలక్ష్మిని గౌరవించి మర్యాద ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు చాలా వరకు ధన్యస్తులు. అదేవిధంగా ఇప్పుడు ఈ పడుతున్న ఈ సమస్య, ఆర్థిక సమస్య గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. మరి దానికి మార్గం ఏమిటి అనేది కొంతమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి చూస్తున్నారు. కానీ ఎక్కడికి పోయినా కూడా గుడికి పోవడము, పూజలు చేయడము, ఆ గుడి తిరగడము, ఈ గుడి తిరగడము, కొన్ని విషయాలు చేస్తుంటారు. తప్పు లేదు, గుడి తిరగచ్చు, దేవుడికి దండం పెట్టచ్చు. కానీ దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం ప్రకారంగానే మనం చేస్తేనే మనం ఆర్థిక సమస్యల్లోంచి బయటపడగలుగుతాం. మనకు తెలిసిన విషయం ఒకటే చేసుకుంటూ పోతే కాదు. కొంతమంది చెప్పిన స్వాములు కానీ కొంతమంది చెప్పిన సిద్ధాంతులు కానీ దాని ప్రకారం కూడా పాటించాలి. అప్పుడే మనం ఆ ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. అయితే ఈ ఆర్థిక సమస్యకి పరిష్కారం ఏమిటంటే, ముందుగా ఆర్థిక సమస్య అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనిషి జీవితాన్ని నడిపించేదే ధనం. తను ఏ పని చేసినా కూడా తన లక్ష్మి కలిసి వచ్చి తన కుటుంబ సమస్యల్ని తప్పించుకొని, కొన్ని కష్టాలను తప్పించుకొని ముందుకు రావాలంటే ఆ ధనమే మూల కారణం. ఆ ధనం లేకపోతే ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత ఆ ధనాన్ని మనం అనవసరమైన రూపంలో కూడా అప్పు చేస్తుంటాం. ఆ అప్పు చేసి దాన్ని తప్పు చేస్తాం. మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో అప్పు చేస్తాం. అట్లా అప్పుల మీద అప్పులు అనవసరమైనవి చేసి కొన్ని ఆర్థిక పరిస్థితుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి అప్పు చేసే విధానం కూడా దాన్ని నిదానంగానే చూసుకొని కొన్ని అవసరాలను బట్టే చేయాలి. అనవసర విషయాల్లో అప్పు చేస్తే ఆ అప్పు అలాగనే పెరిగిపోతుంది. దాన్ని తీర్చడానికి నువ్వు నానా తిప్పాలు పడ్డా కూడా ఆ డబ్బు సమస్య నీకు తీరదు.
అప్పుడు ఏమవుతుంది? ఆర్థిక సమస్య అనేది ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెరుగుతూ కుటుంబ సమస్యల వరకు దారి తీస్తుంది. భార్య, పిల్లలు, సంతానం, పిల్లలు, కుటుంబం, చదువు గురించి ప్రతి ఒక్క విషయంలో ఈ ధనమే మూల కారణమైపోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిని కొంతవరకు నష్టపరిహారం జరిగే అవకాశాలుంటాయి. కొంతమంది మనశ్శాంతిని కోల్పోయే అవకాశాలుంటాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ఎంత గౌరవించి, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని, ఎక్కడ అప్పు చేయాలో తెలుసుకొని, అక్కడ చేసుకుంటూ పోతేనే మనకి అన్ని విధాలుగా మనకి మంచి జరిగే అవకాశాలు 100% ఉంది. అయితే దీని పరిష్కారం గురించి చెప్తున్నాను వినండి. ఈ ఆర్థిక సమస్య పరిష్కారం ఎలా పోతుందిరా అంటే, ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరి దేవి అంటే మనం అన్నాన్ని గౌరవించాలి ముఖ్యంగా. తర్వాత ధనలక్ష్మీదేవి మన కుటుంబానికి ఆది దేవత. మన జీవితానికి మనం చేసే వ్యాపారం కానీ, ఏ ఏ వ్యాపారం కానీ అన్నిటికీ ఆ ధనలక్ష్మే మూల దేవత. ఆ దేవతని మనం నట్టింట్లో పెట్టుకొని మహాలక్ష్మీ దేవతని ఆ విధంగా పూజించాల్సిన విధానము చెబుతాను. అయితే ఆమెకి కామాక్షిదేవి ప్రమిద. కామాక్షిదేవి ప్రమిద అంటే ఆ ప్రమిదకి విగ్రహం ఉంటుంది. ఆ ప్రమిదని తెచ్చి అందులో 3 రకాల నూనె కలపాలి. ఒకటి నువ్వుల నూనె, రెండవది ఆముదము, మూడవది దీపము నూనె. ఈ మూడింటిని కలిపి దీపం వెలిగించి అక్కడ ఆ లక్ష్మీదేవతకి పచ్చని గాజులు, ఆకుపచ్చని జాకెటు, పసుపు, కుంకుమ, కస్తూరి పసుపు వీటినన్నిటిని కలిపి ముద్ద చేసి అమ్మవారు పటానికి బొట్టు పెట్టాలి. తర్వాత ఈ పూజ వస్తువులన్నీ అక్కడ పెట్టిన తర్వాత అక్కడ 116 రూపాయలు అన్ని రూపాయి బిళ్ళలు తీసుకొచ్చి ఆ దేవుడి దగ్గర పెట్టి 5 రోజులు ఆమెకి పూజలు చేయాలి. పూజలు చేసిన తర్వాత ఆ ధనాన్ని ఒక ఎర్రగుడ్డలో అంత పసుపు, అంత కుంకుమ, తర్వాత జటాముని వేరు, తర్వాత పిల్లడుగు, పిట్టకాలు, ఈ కొన్ని పూజ వస్తువులు కొన్ని తెచ్చి వేర్లు వాటన్నిటిని అందులో పెట్టి దాంట్లో మిరియాలు పెట్టి దాన్ని కట్టి శుభ్రంగా బీరువాలో ఒక స్టీల్ బాక్సులో పెట్టాలి. తులసి ఆకులతో ఆ అమ్మవారికి మాల వేసి ఆమెను నమస్కరించుకుంటే ఈ ఆర్థిక పరిస్థితి నుంచి మీరు బయటపడగలుగుతారు. తర్వాత డబ్బును సంపాదించిన తర్వాత దాన్ని మిగిలి పెట్టుకునే విధానం కూడా తెలుసుకోండి. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టినప్పుడే రూపాయి మళ్ళీ ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చు మనం ఎప్పుడు తగ్గించుకుంటామో ఆ రూపాయి మన దగ్గర నిలబడి మన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేదానికి దారి కనపడుతుంది. కాబట్టి ఆ అమ్మవారిని, ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా తలుసుకొని ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు సంప్రదించగలరు. 9399922254 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు విషయం తెలుసుకొని మమ్మల్ని అడుక్కొని మీరు చేసేట్టుకైతే మీకు అన్ని విషయాలు మీకు చెప్పి మేము పరిష్కారం చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ.